సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒకప్పుడు టాలీవుడ్ లో మాత్రమే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో ఏ మూలకు పోయినా సరే ఈ హీరోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు వేలాడాల్సిందే. ఇక ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో కదా. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. అయితే రీసెంట్ గా మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో విచారణకు రావాలంటూ మహేష్ కు నోటీసులు పంపారు. కానీ ఈ విచారణకు మహేష్ బాబు హాజరు కాలేదు. అయితే ప్రమోషన్ కోసం మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ నుంచి 3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది ఈడీ. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ ఆఫీసులతో పాటు ఈ సంస్థల అధినేతల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా? మహేష్ బాబు ఫోటోతో ప్రమోషన్స్ చేయడం వల్ల ఓ మహిళా డాక్టర్ ఓ లేఅవుట్ లో ఫ్లాట్లు కొనుగోలు చేశాను అని రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేసింది. ఒక్కొక్క ఫ్లాట్ కు 34.80 లక్షలు తీసుకున్నారని, తీరా డబ్బు చెల్లించిన తర్వాత ఫ్లాట్ కు అనుమతి లేదని తెలిసిందని ఆరోపించింది ఆ మహిళ. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్ర గుప్తాను ప్రశ్నిస్తే ఆయన కేవలం 15 లక్షలు మాత్రమే ఇచ్చారని తెలిపింది. ఆమె పిటిషన్ ను విచారించిన వినియోగదారుల ఫోరం సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్ర గుప్తాతో పాటు ప్రమోట్ చేసిన మహేష్ బాబుకు కూడా నోటీసులు పంపారు. జూలై 8 లోపు న్యాయవాదులతో సహా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి మహేష్ బాబు ఈ విచారణకు హాజరవుతారా లేక ఆయన లాయర్లను పంపుతారా అన్నది చూడాలి. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్. రాజమౌళి సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఈ వార్త షాక్ ఇచ్చింది. కన్స్యూమర్ ఫోరం మహేష్ బాబుకు నోటీసులు ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటీసులపై మహేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.